హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఏదైనా సరే ఎమర్జెన్సీ నీడ్ ఉండి పర్సనల్ లోన్ కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ఒక యాప్లో ట్రై చేయండి. మీకు పర్సనల్ లోన్ అనేది 90% అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు వీడియోలో వెల్ మనీ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. వెల్ మనీ అనేది ప్లే స్టోర్లో మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకు 3.8 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1,00,000 మందికి పైగా డౌన్లోడ్ చేసుకుని యాప్ అయితే యూస్ చేస్తున్నారు. సో ఇందులో ఎవరికైతే సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా వీళ్ళు పర్సనల్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో యాప్కి సంబంధించి ఇక్కడ మీరు బేసిక్ కొన్ని ఇమేజెస్ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. ఇందులో సేఫ్ అండ్ సెక్యూర్గా ఫైనాన్షియల్ నీడ్స్ అంటే మన ఖర్చుల కోసం కానీ లేదా మనకి ఏదైనా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పర్సనల్ లోన్ కోసం చూస్తున్న వాళ్ళు దీనిలో అయితే ట్రై చేయొచ్చు. ఒకసారి యాప్ అబౌట్లోకి వెళ్ళి బేసిక్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ మీరు ఏదైనా సరే యాప్లో లోన్కి అప్లై చేసే ముందు ఇది ఆర్బీఐ అప్రూవ్ అయిందా లేదా అనేసి బేసిక్ డీటెయిల్స్ అయితే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి పార్ట్నర్స్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు లైసెన్స్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ ఇందులో మీరు పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలనుకుంటే వీళ్ళు డిజిటల్ పర్సనల్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈజీగా ఇందులో మనకు పర్సనల్ లోన్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి, అన్ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్కి కూడా వీళ్ళు పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు శాలరీ పర్సన్స్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ కానీ, అన్ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఈ పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ అపాన్ మీ క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని వీళ్ళు పర్సనల్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ అయితే ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు పర్సనల్ లోన్ అనేది మనకు 50,000 వరకు కూడా అప్ టు మనకు 50,000 వరకు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసింగ్ మొత్తం కూడా 100% డిజిటల్ ప్రాసెస్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఇందులో మీరు పర్సనల్ లోన్ అప్లై చేసుకున్నట్లయితే ఏమేమి ఛార్జెస్ పడతాయి ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. ఒకవేళ మీరు ఇందులో 10,000 రూపాయలు లోన్ తీసుకుని 3 months ఈఎంఐ 10 years పెట్టుకున్నట్లయితే ప్రాసెసింగ్ ఫీ 500 ప్లస్ జీఎస్టీ అంటే మనకు 590 రూపీస్ ఛార్జెస్ అయితే పడతాయి. ఇంట్రెస్ట్ రేట్ పర్ మంత్ అయితే మనకు 1.5% అయితే ఉంటుంది. రీపేమెంట్ చూసినట్లయితే మనం 10,000 రూపాయలు లోన్ తీసుకుంటే 10,450 రూపాయలు లోన్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. లోన్ కాస్ట్ ఇంట్రెస్ట్ ప్లస్ ఫీ చూసినట్లయితే 1,040 రూపీస్ అంటే 1,040 రూపాయలు మనం ఎక్స్ట్రాగా అయితే అమౌంట్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అన్ని కూడా కలిపి పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇందులో మీకు అమౌంట్ అయితే పడుతుంది. ఇక్కడ యాప్కి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ అన్ని కూడా ఇచ్చారు. సరే ఇక్కడ మీరు యాప్ రేటింగ్ కూడా కావాలంటే మీరు ఇక్కడ ఈజీగా అయితే చెక్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఇందులో లోన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్టు వాళ్ళు ఈ ఇన్స్టాల్ ఆప్షన్ క్లిక్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేస్తే వెల్ మనీ అనేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వీళ్ళు అవిల్ ఫర్ లోన్ ఇన్ వితిన్ మినిట్స్ అని చెప్పేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంటారు. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిజిటల్ ప్రాసెస్ అని కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే లాగిన్ విత్ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. లాగిన్ విత్ ఫోన్ నెంబర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి పర్మిషన్స్ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత రెండు బాక్స్ టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నేమ్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే మీరు ఆ విధంగా టైప్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th 12th డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. మ్యారేజ్ సింగిల్ మ్యారీడ్ అని అడుగుతారు. తర్వాత మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి లోన్ అమౌంట్ అడుగుతారు. మళ్ళీ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనం ఇప్పుడు ఉంటున్న కరెంట్ లొకేషన్, అడ్రస్ మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మీ కరెంట్ ఉంటున్న అడ్రస్లో మీరు ఏదైతే హౌస్ ఉంటుందో అది ఓనర్, కంపెనీ ప్రొవైడెడా, ఓనడా, రెంటెడా, ఆధార్ అని అడుగుతుంది. మీరు ఇక్కడ ఏదైతే దాంట్లో స్టే చేస్తుంటే దాన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీనికి సంబంధించి మన ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది. సాలరీ, ఫుల్ టైమ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. ఇక్కడ మాక్సిమం మీరు అన్ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుని మీకు లోన్ అనేది రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు శాలరీ పర్సన్ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతుంది. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, లొకేషన్ ఎక్కడ ఉంది, సిటీ ఏంటి, తర్వాత సెలక్షన్ స్టేటస్ ఏంటి, మీరు ఎన్ని మంత్స్ మీకు శాలరీ వస్తుంది, తర్వాత మీరు జాయినింగ్ అయ్యేటప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతారు. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఏం వర్క్ చేస్తున్నారు, మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎక్కడ వర్క్ చేస్తున్నారు అన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత మీకు వచ్చే ఎమర్జెన్సీ మీకు వచ్చే అమౌంట్ అనేది శాలరీ కానీ లేకపోతే ఇన్కమ్ కానీ ఏ మోడ్లో వస్తుంది అని అడుగుతున్నారు. రిసీవ్డ్ శాలరీ మన బ్యాంక్ అకౌంట్ వస్తుంది లేకపోతే డైరెక్ట్గా చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా అడుగుతారు. తర్వాత ఎవరు డెసిగ్నేషన్, ఎగ్జిక్యూటివ్, మేనేజ్, బిడ్ లెవెల్, సీనియర్ లెవెల్, లీడర్షిప్ రోల్ అడుగుతుంది. ఇక్కడ మీరు కంపెనీలో ఏ పొజిషన్లో అయితే ఉంటారో ఆ పొజిషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఇది టైప్ చేయాలి. ఒకవేళ మీరు ఎంప్లాయ్మెంట్ కాకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుని ఏం వర్క్ చేస్తున్నారు, ఎంతమంది మీ కింద ఎవరైనా వర్క్ చేస్తున్నారు, బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. పాన్ కార్డ్ నెంబర్, మీ ఫుల్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ ఫాదర్ నేమ్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది కేవైసీ కోసము. ఇక్కడ మీ ఫ్రంట్ సైడ్ ఆధార్ కార్డు, బ్యాక్ సైడ్ ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు, తర్వాత మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత దీనికి సంబంధించి మనకు ఫేస్ క్యాప్చర్ అయితే అడుగుతుంది.
ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు లైవ్లో ఒక సెల్ఫీ ఫోటో అనేది మీ ఇందులో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ అయిన తర్వాత మీరు తీసుకున్న ఫోటో ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక ఒకవేళ మీరు మళ్ళీ రీటేక్ అంటే మళ్ళీ ఫోటో తీసుకోవాలనుకుంటే రీటేక్ మీద క్లిక్ చేయండి. లేదా తీసిన ఫోటో సరిపోతుంది అంటూ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కేవైసీ వెరిఫికేషన్ కోసం ఇక్కడ మీ డీజీలాకర్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అది పర్మిషన్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత అలో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మనకు ఇది ఆధార్ కార్డ్ డీజీలాకర్ నుంచి ఆధార్ కార్డ్కి రీడైరెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత చెకింగ్ ప్లీజ్ వెయిట్ అనేది కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి. కొంత టైం తీసుకున్న తర్వాత కంగ్రాచులేషన్స్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకు పర్సనల్ లోన్ ఆఫర్ ఎంత అయితే వస్తుందో అంత అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకు అప్ టు మనకు 5,000 వరకు మనకు లోన్ ఆఫర్ అయితే రావడం జరిగింది. సో గెట్ 5 to 10 అప్ టు 5 lakhs in 10 minutes అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు పర్సనల్ లోన్ ఆఫర్ ఎలిజిబిలిటీ మనకు వచ్చింది మాత్రమే ఇక్కడ 5,000 వరకు మాత్రమే వచ్చింది. ఇక్కడ మినిమం మీరు 1,000 రూపీస్ నుంచి 5,000 వరకు ఎంత లోన్ కావాలంటే అంత లోన్ అమౌంట్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎంత లోన్ అమౌంట్ తీసుకుంటే ఎంత ఛార్జెస్ పడతాయి ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న యారో మాకు స్వైప్ చేసి మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి అంత లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఎన్ని డేస్లో మీరు అమౌంట్ అనేది పే చేస్తారో 10 years అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ మీరు 5,000 రూపీస్ తీసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు 0.92% పర్ డే అయితే ఉంటుంది. అట్లా 65 డేస్కి ఎంత పే చేయాలి అని చెప్పేసి ఇక్కడ క్యాలిక్యులేషన్ అయితే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. క్లిక్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కేవైసీ డాక్యుమెంటేషన్ జనరేట్ అనేసి ఇక్కడ కొంత టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ మనకు లోన్ నెంబర్ అన్ని కూడా జనరేట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. తర్వాత మనకు కీ ఫ్యూచర్ స్టేట్మెంట్ అనేసి 5,000 మీరు లోన్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకు 4,056 రూపీస్ మన అకౌంట్లోకి రావడం జరుగుతుంది. 10 years అనేది 40 days అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ రేట్ అనేది 0.92% పర్ డే అయితే ఉంటుంది. ఓన్లీ వన్ టైం పేమెంట్ అయితే ఉంటుంది. మొత్తం మీరు పే చేయాల్సింది 6,800 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను లోన్ తీసుకునేది 5,000 రూపీస్ లోన్కి అప్లై చేస్తే నాకు వచ్చేది 4,056 రూపీస్ వస్తే నేను పే చేయాల్సింది 6,800 అయితే పే చేసుకోవాలి. సో ఇది లోన్ అమౌంట్ అనేది ఇక్కడ మనకి చూసినట్లయితే తక్కువ లోన్ అమౌంట్ ఉన్నప్పటికీ నాకు అయితే 2,800 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతున్నాయి. సో ఇక్కడ నేను లోన్కి అయితే అప్లై చేయడం లేదు. సో ఇక్కడ మీరు జస్ట్ ఏం లేదు, ఒకవేళ మీకు కావాలనుకుంటే యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్గా మీకు ఎంత లోన్ అయితే డిస్పర్సల్ వస్తుందో అంత లోన్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను లోన్కి అయితే ఇక్కడ ప్రొసీడ్ అయితే చేయట్లేదు. మీకు కావాలంటే యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఏదైనా సరే ఎమర్జెన్సీ నీడ్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేసుకోండి. అనవసరంగా ఇలాంటి లోన్ యాప్ ట్రై చేయొద్దండి. ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటాను. వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.